రాజస్థాన్లోని రణ్థంబోర్ టైగర్ రిజర్వ్లో మ్యాన్ ఎనిమల్ కాన్ఫ్లిక్ట్ విపరీతంగా జరుగుతుంది. టైగర్స్ అనేవి పులులు టెరిటోరియల్ ఎనిమల్స్. వాటికి చాలా విస్తీర్ణం కావాలి. వాటి టెరిటరీలోకి ఎవరు వచ్చినా అవి బతకనివ్వవు అనమాట. ఈవెన్ పులి పిల్లలు వచ్చినా కూడా అవి బతకనివ్వవు, ఫైట్ చేస్తూ ఉంటాయి అనమాట. అంటే ఈ ఏరియా నాది, ఈ ఏరియాలో నేనే ఉండాలి అనే దీనిలో ఉంటాయి. వీటికి చాలా లార్జ్ స్కేల్ టెరిటరీ కావాలి. రాజస్థాన్లోని రణ్థంబోర్లో ఆ టైగర్ రిజర్వ్ క్యారింగ్ కెపాసిటీ 45 టైగర్స్ వరకు ఉండొచ్చు. అయితే ఇప్పుడు అక్కడ 75 ఉన్నాయి, 75 టైగర్స్ ఉన్నాయి. దీంతో ఏమవుతుందంటే వాటికి ఫుడ్ సరిగ్గా దొరకట్లేదు. ఇవి పక్కన పెడితే అక్కడ ఒక ఫీమేల్ ఓల్డ్ టైగర్ ఉంది, యారో హెడ్ అని చెప్పి. ఈ టైగర్ కాస్త హెల్తీగా లేదనమాట. దాంతో ఈ టైగర్ని, చుట్టుపక్కల ఉన్న టైగర్స్ని బతికించడం కోసం అక్కడ ఫారెస్ట్ అథారిటీస్ లైవ్ బైటింగ్ ఇస్తున్నారు. లైవ్ బైటింగ్ అంటే వాటికి ఫుడ్ అవి ఎత్తుక్కోవడానికి వెళ్లకుండా ఫుడ్ అక్కడికే తెచ్చిస్తున్నారు అనమాట. అంటే గోట్స్ కానీ, బఫిలోస్ కానీ అక్కడే వదిలేసేస్తున్నారు. దాంతో అక్కడే బతకొచ్చని చెప్పి. అయితే నెమ్మదిగా ఈ చిన్న చిన్న కబ్స్ ఏవైతే ఉంటాయో, ఇప్పుడే గ్రో అవుతున్న టైగర్స్ ఉంటాయో, ఈ టైగర్స్ అని ఏం చేస్తున్నాయి అంటే ఈ లైవ్ బైటింగ్కి బాగా అలవాటు పడ్డాయి. అంటే దొరికితే తినేద్దాం అంటే వెళ్ళి ఎత్తుక్కోకుండా, హంటింగ్ నేర్చుకోకుండా ఏం చేశాయంటే బఫెలో వచ్చినా, గోట్ వచ్చినా అక్కడికి ఏదొస్తే తినేయటం, ఈ పెద్ద టైగర్ పెట్టకుండా చిన్న టైగర్స్ తినేయటం, ఇలా స్టార్ట్ అయిపోయింది అనమాట.